నిర్మాణమైన తర్వాత దేవస్థానానికి సంబంధించి కోనేరు త్రవ్వుతూ ఉంటే ఆ కోనేట్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు లభ్యమవటం జరిగింది. అక్కడి నుంచి స్వామివారు ఒంటి మీదకి వచ్చి ఒక భక్తులకి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలోనే తనను కూడా ప్రతిష్ఠ చేయవలసిందిగా కోరిన పిదప ఆ స్వామిని కూడా ఈ దేవాలయంలోనే ప్రతిష్ఠ చేసినట్లుగా కనపడుతూ ఉన్నది. అనంతర కాలంలో జరిగినటువంటి పరిణామం ఇది. అలాగే బయట ఆంజనేయ స్వామి అక్కడ చెప్దామా. కింద లోపల రిమోడల్ జరిగింది. శ్రీకృష్ణ 700 సంవత్సరాలు అంట చెప్పాను మాస్టర్ నుంచి ఉండక. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఇది 12వ శతాబ్దంలోదిగా మనకి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన వివరాలు కైఫియత్తుల్లో జిల్లా శాసనాలు అనేటువంటి పుస్తకంలో లభ్యమవుతూ ఉన్నాయి. అనంతర కాలంలో 1556వ సంవత్సరంలో రామరాజు శ్రీకృష్ణదేవరాయల వంశంలో ఉన్నటువంటి రామరాజు అనేటువంటి రాజు ఈ దేవస్థానానికి నిత్య నైవేద్య ధూపదీపాలకు సంబంధించి భూమి ఇచ్చినట్లుగా చరిత్ర ద్వారా అవగతమవుతూ ఉన్నది. ఇది కూడా డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి యొక్క అధీనంలో ఉంది. ఈ చుట్టుపక్కల ప్రగరాలు ఉన్న దేవాలయాలన్నీ కూడా ఇలా నిరాదరణకి డిపార్ట్మెంట్ యొక్క నిరాదరణకు గురవుతూ ఉన్నాయి. దీని గుర్తుపడవలసిందిగా భక్తవరాన్యులకు విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది.